ఈరోజు టాపిక్ ఏంటి అంటే శ్రావణ మాసం రాకముందే యూట్యూబుల్లో వీడియోల రూపంలో అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, నగలు కొనుక్కోండి, ఇతర సామాన్లు కొనుక్కోండి అని వేళ వెర్రి పుట్టినట్టు రోజుకొక షార్ట్లు 10 షార్ట్లు పెడతారు. మా దగ్గరికి ఆ ఇత్తడి గిన్నె వచ్చింది, ఈ స్టీల్ గిన్నె వచ్చింది, ఈ క్రీములు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, తెగ రాసుకోండి, కొనుక్కోండి. రోజు వస్తామాను బస్తాలు డబ్బులు పెట్టుకుని హాల్లో కూర్చుంటే కానీ మనకి ఇంకా తనివి తీరనంత చూపిస్తున్నారు. అవునా కదా? శ్రావణ మాసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదంతా ఓన్లీ హిందువుల దగ్గర డబ్బులు అవజేయడానికే ఉన్నారేమో అనిపిస్తుంది. ఏ ముస్లిం సోదరులకు కానీ ఈ క్రిస్టియన్స్కి కానీ ఇలాంటివి ఏవీ లేవేమో అనిపిస్తుంది నాకు. హిందువుల డబ్బులన్నీ అయిపోయి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మనము ఇత్తడి కుందులే ఉంటాయి, ఒక 2 రకాలు కొనుక్కుంటాం. సరే, శంకు చక్రాలతో ఒకటి కనుక్కుంటాం, అయిపోతుంది కదా. ఒక ఇత్తడి గిన్నె కొంటే తరతరాలు మన తాతలు ముత్తాతలు అమ్మమ్మల దగ్గర నుంచి అన్నీ వాడుకుంటుంటాం. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, వాళ్ళ షాపుల్లో స్టాకు తెస్తున్నారు అయిపోతున్నాయి. ఈ రిటర్న్ గిఫ్ట్లు అనేవి ఆపేసేయండి దయచేసి. రిటర్న్ గిఫ్ట్లు ఆపనంత కాలం మన జోబులకి చిల్లులు పట్టమే కాకుండా లేని వాళ్ళం అయిపోయే ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. అస్సలు పిచ్చి పట్టినట్టు చేస్తున్నాం ఏం చేసినా సరే. వెనకాల చెప్పేవాడు లేకపోవడం, పెద్దవాళ్ళ జోక్యాలు లేకపోవడం, మనకి వెనకాల కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోవడం, కంట్రోల్ చేసి అప్పులు అవుతున్నాయని చెప్పి భర్త చెప్తే వాళ్ళని ఒక రౌండ్ ఆడేసుకోవడం. నువ్వు చేతగాని వాడివి, నువ్వు సంపాదించిన వాడివి, వాళ్ళైతే అంత సంపాదించారు, వీళ్ళైతే ఎంత సంపాదించారు, నువ్వు దేనికి పనికి వస్తావు, నీ తోటి ఉద్యోగస్తుడైతే ఎక్కడున్నాడో చూసుకో, నువ్వెక్కడున్నావో చూసుకో అని చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి భర్తల్ని భార్యలు టార్చర్ పెడుతూ ఉంటారు. అవునా కదా? ఒక ఫంక్షన్ వచ్చిందంటే అప్పు చేయించి లేని వాళ్ళు కూడా ఆఖరికి ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళు కూడా 3 లక్షల రూపాయలు ఒక బర్త్డే ఫంక్షన్కి ఖర్చు పెట్టి తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయారు సంవత్సరం తిరగకుండా ఆ అప్పులు కట్టలేక. ఒక లేనివాడు ఇల్లు కట్టుకుంటే భోజనాల కోసమే 1,50,000 ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎవ్వరూ తగ్గట్లా. ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకుంటే మినిమం 50 నుంచి 100 మందికి భోజనాలు పెడుతున్నారు. ఇవన్నీ పిల్లాడి సంతోషం కోసమో ఇంకో దానికోసమో అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థ అంతా బాగోలేదు, ప్రతిదీ ఇబ్బందులు అయిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి. ఒక్కరోజు ఇబ్బంది పడితే మనము ఒక్కరోజు ఒక మనిషి పనికి వెళ్తే 4 రోజులు ఆ అబ్బాయి పనికి వెళ్ళడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఫంక్షన్లు ఆపట్లేదు, రిటర్న్ గిఫ్ట్లు ఆపట్లేదు, ఆన్లైన్లో కొనేవి ఆపట్లేదు. మనం ఇత్తడి సామాన్ల షాప్లో ఎన్ని రకాలంటే చెప్పడానికి లేకుండా బస్తా తీసుకొచ్చి మనం హాల్లో పెట్టేసుకుని అవి సరిపోతే బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేసి అవి కూడా సరిపోతే ఎవరిదన్నా పక్కింటి వాడిది బంగారం అమ్మేసి అప్పుడు మనము ఈ రకమైన గిఫ్ట్లు కొనే పరిస్థితికి వచ్చేసింది. అవునంటారా కాదంటారా? శ్రావణ మాసం రాకముందే హిందువుల పండగ ఉండొచ్చు, కానీ మరీ పైత్యం ఉండకూడదు. హిందువులు పండగలు చేసుకోవచ్చు, మరీ డబ్బులు వదిలించుకోకూడదు. ఒక వినాయక చవితి అవని, ఒక శ్రావణ మాసం అవని, ఒక సంక్రాంతి అవని, ఏదైనా సరే ఈ కోడి పందాలు వేయటం కానీ లేకపోతే సంక్రాంతి నెలంతా కనీసం ఒక బస్ ఛార్జీలకే మనం రాను పోను 25,000 రూపాయలు అయితే కానీ పండగకి అటు నుంచి అటు వెళ్ళలేని పరిస్థితులు వచ్చినాయి. కాదంటారా? అంటే పండగలకు ఊరెళ్ళొద్దంటారా మేడం అంటే కాదు. మన కష్టార్జితాన్ని ఎదుటివాడు దోచుకుంటున్నాడు. ఎక్కడో ఒక్కసారి ఎగ్జిబిషన్కి వెళ్తేనే లేకపోతే ఏ గుడి దగ్గరికి వెళ్తేనే ఆడవాళ్ళు ఆగలేని వాళ్ళు ఫోన్ చేతిలో ఉండి ప్రపంచంలో కొనుక్కోవాల్సిందంతా ఫోన్లో దొరికేస్తుంటే వాళ్ళకి ఏం కొనుక్కోవాలో తెలియక నిమిషం బస్తాలతో కొనేసి ఇంట్లో పడేస్తున్నారు. మన తర్వాత మన కోడళ్ళకి మనం కొన్నా వాళ్ళకి నచ్చు. బంగారం అని అయితే కొన్ని షాపుకు పోయి మార్చుకుంటారు. ఈ స్టీలు, ఇత్తడి, బట్టలు, ఈ ఇమిటేషన్ జ్యువెలరీలు ఇవన్నీ వాళ్ళకి ఉపయోగపడవు. పూర్వం వాళ్ళు తెలివిగల వాళ్ళు కాబట్టి బంగారము వెండి కొని పెట్టారు మన కోసం, ఆస్తులు కూడా పెట్టారు. మనమేం కూడా పెడుతున్నాం మన వాళ్ళకి? చీరలు, ఇమిటేషన్ జ్యువెలరీ, ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు, ఈ రకమైన ప్లాస్టిక్ వస్తువులు, ఇలాంటివి మనం కూడబెడుతుంది. వాళ్ళకి దేనికి మనకు వస్తాయి మన వారసులకు? ఇవన్నీ ఆలోచిస్తున్నాం మనమేమన్నా?
మన వారసులకి మనం కొనే వస్తువు ఏదైనా ఉపయోగపడుతుందా? మన అమ్మ నాన్న తాత ముత్తాతలు వాళ్ళ కొన్న వస్తువులు మనకు ఉపయోగపడుతున్నాయి. ఆఖరికి రాచిప్పు కూడా తాత ముత్తాతలది మనకు ఉపయోగపడుతుంది. వాళ్ళు కొన్న ఇత్తడిగిని కూడా మనకు ఉపయోగపడుతుంది. మనం కొన్నవి ఏవి ఒరిజినల్ కాదు, ఏవి ఉపయోగపడవు. హిందువుల పండుగలు అని చెప్పి హిందువులే మన దగ్గర డబ్బులు దోచేస్తున్నారు. యూట్యూబర్స్ అందరూ షాపులు పెట్టేస్తున్నారు. ప్రతి యూట్యూబర్కి ఒక షాప్, ఏదో ఒక షాప్. ఫాలోవర్స్ చూస్తున్నది కాకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ శ్రమని, వాళ్ళ కళ్ళజోడు, మన వీడియోలు చూసి వాళ్ళ కళ్ళజోడులు వస్తే వాటిని అన్ని నాశనం చేసి పెడుతున్నారు వాళ్ళని. రోజు మొత్తం మీద ఏదో మీ వీడియో బాగుంది కదా అని చూస్తే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం, నేను ఈ విగ్రహం పెట్టాను, లేకపోతే నేను ఇచ్చేసాను. ఒక్కళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు అయిపోయేదాకా ప్రతిదీ వీడియోలు పెట్టడం వల్ల నేను ఈసారి విగ్రహం పెడతాను నా ఇంట్లో కొనుక్కుంటే, ఈ కబోర్డ్ వర్క్ చేస్తా, ఈ ఏసీ పెట్టి ఇచ్చేస్తాను, ఈ ఫ్రిడ్జ్ కలర్ బాగుంది ఆ ఫ్రిడ్జ్ కలర్ పెడతాను, నేను నా ఫ్రిడ్జ్లో బాక్సులు ఏం పెట్టానో తెలుసా అని ఒక 10 బాక్సులు చూపిస్తాను. వ్యూస్ లక్షల్లో వస్తాయి. దాని తర్వాత మీ బ్రెయిన్లోకి వెళ్ళి అవి ఎంత అల్లకల్లోలం చేస్తాయో మీకే తెలుసు కదా నేను చెప్పేదానికంటే కూడా. ఇప్పుడు చీరలు, నిమిషానికో చీరలు, నిమిషానికో గౌన్లు, నిమిషానికి ఒక డ్రెస్సు. వాళ్ళకైతే ప్రమోషన్లకు వెళ్తారు కాబట్టి గంటకు డ్రెస్ ఇస్తారు. వాళ్ళకు ఒక షార్ట్ పెడితే 3 లక్షలకు వెళ్తే ఒక షార్ట్ మీద ఒక 500 రూపాయలు వస్తుంది. అట్లా రోజుకు ఒక 10 షార్ట్లు పెడితే ఒక షార్ట్ల మీదే వాళ్ళకి 2 నుంచి 3,000 రూపాయలు డబ్బులు వస్తాయి. మనం అవన్నీ చూసి మనం కొనుక్కుని వాళ్ళకి మనకు చూపించడం వల్ల డబ్బులు, అది వాళ్ళకి ప్రమోషన్ చేసి పెట్టినందుకు ఆ డ్రెస్ ఫ్రీ, దాని తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏంటండి ఇదంతా? అసలు ఎంత కొనుక్కుంటామండి మనం? ఎంత అవజేస్తున్నామండి? ఎవరికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? రోజు మొత్తం మీద మనం ఫోన్ చూసుకుంటూ మన డబ్బులు ఎంత పోగొట్టుకుంటున్నామండి? ఆలోచిస్తున్నామా? ఏం అక్కర్లా, ఒక నల్లపూసలు వేసుకుని మీరు ఏ పార్టీకైనా వెళ్ళరండి. మిమ్మల్ని ఎవడన్నా తక్కువ, మీకు డబ్బులు లేవు, మీ ఆయన ఏం సంపాదించట్లేదా, మీరు ఇంతేనా అని అడిగి ఎవరన్నా అడిగితే నాకు చెప్పండి, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను చెప్తాను. ఆ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, చెప్తాను. పూర్వం రోజుల్లో డబ్బున్న వాళ్ళైనా సరే ఒక కుందులు జతే వాడేవాళ్ళు, అదే తోముకొచ్చి మళ్ళీ అదే దీపారాధన చేసుకునేవాళ్ళు. మనం పని అమ్మాయి తిట్టిపోస్తుంది, ఏంటి ఇన్ని దీపారాధన సామాన్లు వేస్తున్నారు, ఎప్పటికి తోమను, నేను ఏంటి పోమంటారు ఈ సామాన్లు అని చెప్పి మళ్ళీ దానికి జీతం పెంచడం, దానికి చింతపండు, సబీనాలు, లిక్విడ్లు, మళ్ళీ చూపించిన యాడ్లలో ఉన్నవన్నీ కొని ఎన్ని రకాలు. మరి పూర్వం వాళ్ళని అడగలేదు ఎవరు ఇళ్ళకి వచ్చి, ఏంటమ్మా నువ్వు డబ్బున్న దానివే కదా, ఏంటి ఒక జతే వాడుతున్నావు ఏంటమ్మా అని అడగల. ఇంత సెట్టు, ఇంత సెట్టు, ఇంత సెట్టు, ఇంత సెట్టు, ఇంత సెట్టు. మనకి ఉంది అని చూపించుకోవడం కోసం మనం ఎంత తాపత్రయపడుతున్నామంటే అంత తాపత్రయపడుతున్నాం. మనకి ఉన్నవాళ్ళము అని చూపించుకోవడం కోసం, ఉన్నవాళ్ళము అని చూపించుకోవడానికి ఎంత తాపత్రయపడాలో అసలు చెప్పడానికి లేదు. సర్దుకుని ఉంటున్నామా? లేదు. భర్తల్ని హెరాస్ చేసేసి, పుట్టింటి వాళ్ళని హెరాస్ చేసి, అందరినీ హెరాస్ చేసేసి తెప్పించేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని 100 రకాలు చేస్తున్నాం మనం. చెప్పండి. స్కాములు చేయగలిగితేనే చేస్తారు. నందూస్ వరల్డ్లో కూడా ఆవిడ కట్టే చీరలు చూసారు, ఇప్పుడు మనకు అర్థమైంది. ఉద్యోగాల మీద అయితే ఎవరు చేయలేరండి. అంతా ఒక్క వీసా ఇప్పిస్తాం రండి అని చెప్తే ఒక చీర అక్కడ కట్టేసేయండి, పలానా ఇన్స్టాగ్రామ్ పేజీలో నేను అక్కడ కొంటాను, వాళ్ళకి వేసేయండి అంటే వేసేస్తారు, వాళ్ళకి వచ్చేస్తాయి. ప్రతి యూట్యూబర్లో సగం మంది స్కాములతోనే ఉన్నారు, అందరూ స్కాములతోనే బతికేస్తున్నారు. ఎందుకు కొనుక్కుంటున్నామో మనకు అర్థమవుతుందా? మనకి ఎందుకు కొంటున్నామో అర్థమవుతుందా? ఎంత వేస్టేజ్ సామాన్ మన ఇంట్లో ఉంటుందో అర్థమవుతుందా?
పొద్దున లేస్తే ఈవిడేం చీరలు ఆఫర్ పెట్టింది, ఆవిడేం చీరల షాపులో ఆఫర్ పెడుతుంది, ఈవిడేం ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది, ఆవిడేం చూపిస్తుంది, ఇవాళ ఈవిడ ఇత్తడిగిన చూపించింది, ఆవిడ ఇత్తడి చొమ్ము చూపించింది, పలానా. ఎందుకు పుట్టుకొచ్చే యూట్యూబ్లో ఇన్ని షాపులు? ఏదో రోజు హిందువుల దగ్గర డబ్బు లేకపోతే, మీకు చెప్తున్నా నేను, హిందువుల పండగలకి హిందువులకే ఈ రకమైన పిచ్చి భ్రమలతో అంతా బతికేస్తున్నారు. రేపన్న రోజు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, నాతో సహా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, ఏమీ లేకపోయినా, ఈ ఇతర సామాను కొనేవాడు ఉండడు, ఈ చీరలు కొనేవాడు ఉండడు, ఈ కనీసం మనం కొనే ఏ వస్తువు దేనికి మన పిల్లలకు వారసులుగా ఇవ్వడానికి ఉండదు. లేని వాళ్ళం అయిపోయి మిగిలిపోతాం రోడ్ల మీద. ఆలోచించండి, మనకు ఉపయోగపడతాయా పడవా కూడా ఆలోచించండి. జడకు పెట్టిన క్లిప్పులని, అవ్వని, చంద్రవంకలని, ఈ వంకలని, ఆ వంకలని, ఎదురుకి ఏది కావాలన్నా ఒక ఐటెం చక్కగా చేయించుకుని ఆ పాడిని ఉండేవాళ్ళు ప్రతిదీ. ఇప్పుడు అలా కాదు, వేలం వెర్రి వేలం వెర్రి వేలం వెర్రి. ఎక్కడ చూసినా మనం కొనాలి, మన ఇంట్లో ఉండాలి, మనం కొనాలి, మన ఇంట్లో ఉండాలి. చాలా చాలా దుర్మార్గంగా అయిపోతుందండి పరిస్థితి. అసలు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే వచ్చేస్తారు పొద్దున్నే. ఇవాళ మన ఇంట్లో మన షాపులో ఏమొచ్చినాయో తెలుసా? ఇవాళ మన షాపులో ఏ ఆవకాయ పెట్టామో తెలుసా? ఏ మాగాయ పెట్టామో తెలుసా? ఏ పచ్చడి పెట్టామో తెలుసా? నిజం చెప్పండి, మీ అందరికి ఆవకాయ మాగాయలు పచ్చళ్ళు పెట్టుకోవడం రాదా? బ్యాచిలర్స్ అయితే కొనుక్కుంటున్నారంటే బ్యాచిలర్లు అమ్మలేగా మీ అందరం, మనందరికీ పెట్టడం రాదా పచ్చళ్ళు? పొద్దున్న లేచిన టిఫిన్ దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి, రాత్రి పడుకునేదాకా మళ్ళీ మధ్య మధ్యలో వేసుకుని ఆవకాయలు మాగాయలు బయట కొనుక్కుని, ఉప్పు మిరపకాయలు వడియాలు కూడా బయట కొనుక్కుని మనం ఏం చేయాలి? ఇంకా మనం ఏం చేస్తాం? మన డబ్బంతా బయటికి వెళ్ళిపోతుంది వరదల్లాగా. ఏం చేస్తున్నాం మనం? డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. ఒక శ్రావణ మాసం వచ్చిందంటే ఇల్లు మొత్తం దూచిపడేస్తున్నాం. లక్ష్మీదేవి అంటే మన డబ్బును పొదుపు చేసుకుని చక్కగా డబ్బుని ఒక చోట పెట్టుకోవడం. ఆ శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేయడం కోసం అని చెప్పి ఇంట్లో డబ్బంతా ఊడ్చిపెట్టి ఊళ్ళో వాళ్ళకి పెట్టేయడం. ఇంకా మీకు దేవుడి దగ్గర పెట్టడానికి రూపాయి బిళ్ళ కూడా మిగలదు. డబ్బున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా, మళ్ళాంటి వాళ్ళ గురించి చెప్తున్నా. పూలు తెచ్చేయండి బస్తాలతో, 9 రకాల పూలు 9 చక్కగా తెచ్చుకుని పూజ చేసుకోండి అమ్మవారికి. ఎంత గంపెడి పూలతో పూజ చేసినందువల్ల ఆవిడేం ప్రత్యక్షం అయిపోదు. ఇన్ని రకాల కలవ పూలు, ఇన్ని రకాల పూలు, ఇన్ని రకాల ఇది రిటర్న్ గిఫ్ట్లు. మళ్ళీ వాటికి ఇక వచ్చేస్తారు యూట్యూబర్స్ అంతా బయటకు వచ్చేసి, ఇవాళ శ్రావణ మాసం నేను హోమ్కి వెళ్ళాను, నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ తెలుసా అంటే వచ్చేస్తాయి 5 లక్షల వ్యూస్, 50,000 వాళ్ళ అకౌంట్లో పడతాయి. వాళ్ళెవరో రిటర్న్ గిఫ్ట్లు ఈవిడికి ఇస్తే, ఈవిడ అవి మనకు చూపిస్తే, మన వాళ్ళందరూ ఆవిడ వీడియో చూసినందుకు ఏమేమి ఇచ్చారబ్బా రిటర్న్ గిఫ్ట్లు అని చూసినందుకు 5 లక్షల మంది 2 రోజుల్లో చూస్తారు. 5 లక్షల వ్యూస్కి గాను 50,000 రూపాయలు వస్తాయి. వాళ్ళెవరో రిటర్న్ గిఫ్ట్ వస్తే ఈవిడికి డబ్బులు వచ్చేస్తాయి. ఆవిడ నేనేం పంచానో తెలుసా అంటే 10 లక్షల వ్యూస్ వస్తాయి. అక్కడ ఆవిడ ఖర్చు పెడుతుంది ఎంత? మహా అయితే ఒక 25,000. దానికోసం వాళ్ళు మన దగ్గర నుంచి, మన అందరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఎంత? 4.5 నుంచి 4.75 లక్షల రూపాయలు. ఇక 10 లక్షల వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఎంత? మనమేమవుతున్నాం? మనం ఇంట్లో కొనుక్కుంటాం కదా, మామూలు వాళ్ళందరం కొనుక్కుంటాం కదా, మనం పంచుతాం కదా, మనకేమొస్తుంది? రిటర్న్ గిఫ్ట్ ఇస్తే పుణ్యం వస్తుందని చెప్పారు. ఆ శ్రావణ మాసంలో ఎవరైనా మీకు ఒక తొమలపాకు, పండు, ఫలము ఇచ్చుకుని, ముత్తైదుకి పసుపు రాసుకుని, బొట్టు పెట్టి ఇస్తే పుణ్యం వస్తుందని చెప్పారు. వచ్చిన వాడికి ఇత్తడి బాస్కెట్లు, ఇత్తడి గంగాళాలు, ఇత్తడి బకెట్లు ఇస్తే పుణ్యం వస్తుందని చెప్పలా. తెలిసిందా? అది పరిస్థితి. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, మన హిందువులమై ఉండి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాం, చాలా అతిగా ఖర్చు పెడుతున్నాం.
కనిపించిన ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, ప్రతిదీ నాశనం చేసుకుంటున్నాం. ఎగ్జిబిషన్ కంటే ఎప్పుడో ఒకసారైనా నెలకు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడే మనకి కొనుక్కోవాలని వ్యామోహం వచ్చేది. అది కాకుండా ఇప్పుడు రోజుల్లో మనము 24 గంటలు సెల్ చూసి 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 కొనుక్కుని 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 ఇంకా అసలు చెప్పడానికి లేదు. ఈ మధ్యకాలంలో కిట్టి పార్టీలు వచ్చి నిమిషానికో చీర, నెలకో చీర, వారం రోజులకో చీర కట్టుకుని కట్టుకుని వర్కులు చేయించుకుని ఇంకా అలసిపోతున్నారు. కుట్టేవాడు అలసిపోతున్నాడు, వేసుకోవాల్సిన వాళ్ళు అలసిపోతున్నారు. పాపం ఆ భర్తలు అలసిపోయి సొలిసిపోతున్నారు వాళ్ళు. అది పరిస్థితులు. ఆలోచించండి. పండగల నేపంతో మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం, అతిగా చేసుకుంటున్నాం, అతిగా మనం డబ్బులు సేవింగ్ లేకుండా ఎక్కువ దుబారా చేస్తున్నాం. ఎవరూ తప్పుగా అనుకోదు. నిజమైతే మాత్రం కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటున్నానంటే ఇలాంటి వీడియోలు చేసేది నాకేదో ఉపయోగపడుతుందని కాదు, అర్థమైందా? మనందరం కలిసికట్టుగా ఉండి ఈ ఖర్చులు తగ్గించుకుంటేనే మన పిల్లలకి మనం భవిష్యత్తులో ఏదైనా ఒక రూపాయి దాచిన వాళ్ళం అవుతాం. ఉన్న రూపాయి అంతా ఇట్లాంటి చిన్న చిన్న షాపింగ్లకి ఖర్చు పెట్టేస్తే రేపన్న రోజు వాళ్ళని చూసుకోవడానికి కానీ వాళ్ళు ఎట్లా బతుకుతారనేది కూడా ఆలోచించుకోవాలి మనం. ఏమంటారు?